రెండవ రాసుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడలది కాకపోవునని చెప్పును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో క్రీస్తును కూర్చున్నటువంటి ప్రత్యక్షతలు కలిగి ఉంటే గొప్ప సంగతి ఏంగా. మత్తయి సువార్తలో యేసయ్య నాకు కనిపించాడంటే అందులో విచిత్రం ఏం లేదు, కానీ యేసునాథుని యొక్క ఛాయలో పాత నిబంధనలో చూడగలగాలి. దాన్ని క్రిస్టాలజీ అని అంటాం అన్నమాట. క్రిస్టాలజీ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఆనవాలను కూర్చున్నటువంటి వివరణ. పాత నిబంధనలో యేసయ్య ఎక్కడున్నాడు అంటే యేసయ్య అంతటా ఉన్నాడు. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడని చెప్పడానికి ఒక సాక్షిగా అబ్రహాము మాట్లాడిన మాట ఉంది. అబ్రహాం ఒక చక్కని మాట. అబ్రహాం యొక్క ప్రస్తావన సందర్భాన్ని గురించి యేసయ్య అన్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము కాలంలోనే క్రీస్తునాథుని యొక్క చలనము జరుగుతుంది, క్రీస్తునాథుని యొక్క ఉనికి ఉన్నట్లుగా యేసయ్య మాట్లాడినటువంటి మాట. యోహాను రాసిన సువార్తను మీరు ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని గమనించండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నది మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచితివి అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని స్వయంగా యేసయ్య మాట్లాడినటువంటి మాట. అబ్రహాము నా దినము చూచెను. నిన్నట్లా చూస్తాడు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే అంటే అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని యేసయ్య మాట్లాడినటువంటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కూడా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు. మోషే చేసిన త్యాగము, మోషే చేసినటువంటి కార్యములన్నీ కూడా క్రీస్తు కొరకే. 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యం ఏమాటుందంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మోషే కాలంలో మోషే చేసిన త్యాగం ఎవరి కొరకనంటే క్రీస్తు కొరకే. మోషే ఇన్ని శ్రమలు అనుభవించినావు ఎవరి కొరకనంటే క్రీస్తు కొరకే. ఇన్ని నిందలు భరించావు ఎవరి కొరకనంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని తెలుసుకొరకే. అసలు ఒక విచిత్రం ఏంటంటే, పాత నిబంధన కాలంలో భక్తులను నడిపించిందే యేసునాథుడు అని చెప్తున్నారు. యేసయ్యే పాత నిబంధనలో మోషేను నడిపించాడు. పాత నిబంధనలో అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు యేసయ్యే. మోషేతో మాట్లాడిన దేవుడు యేసయ్యే. అసలు ఎర్ర సముద్రంలో పాయం చేసింది యేసయ్యే. సమస్త కార్యములు జరిగాయి. అసలు యేసయ్య ఉనికిని గురించి మాట్లాడితే యోహాను సువార్త 17:4 చక్కని మాట ఉంటుంది. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో తిరిగి నన్ను మహిమపరచు. యేసయ్య ఉనికికి ఆరంభము లేదు. ఆది కాండములో ఆదాము అవ్వల మధ్య సంచరించిన దేవుడే నూతన నిబంధనలు కన్య మరి అయినటువంటి ఆ స్త్రీ గర్భమును జన్మించి రక్షకుడిగా శిలువ యజ్ఞాన్ని జరిగించాడు. అలా క్రీస్తు యొక్క ఛాయలు పాత నిబంధనలో చూడగలగాలి. దానికి ప్రత్యక్షత కావాలి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి అంశంలో యేసయ్య కనిపిస్తారు. ప్రత్యక్ష గుడారంలో క్రీస్తున్నాడు, పండగల్లో క్రీస్తున్నాడు, అమావాస్య విశ్రాంతిలో క్రీస్తున్నాడు. వారు జరిగించేటువంటి ప్రతి కట్టడలో ఆశ్రయ పురాణాల్లో క్రీస్తున్నాడు. ఏదైనా ఒకటి వింతగా నీకు పాత నిబంధనలు అనిపిస్తుంది అంటే అందులో ఖచ్చితంగా క్రీస్తు యొక్క ఛాయ, క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క ఆనవాళ్ళుగా అనిపిస్తుంది. అట్లా పాత నిబంధనలో క్రీస్తు చూచడం ఒక ఎత్తు అయితే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉందని చెప్తున్నారు. ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే చూచే కన్నులు ఉంటే అంత స్పష్టంగా చూడడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైనా ఒక ఫోటో దిగితే దానికి ఒక నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ ఫోటో దిగగానే చేతులు పెడుతుంటాడు. ఇంతకుముందు ఒక నెగిటివ్ ఇస్తే ఆ నెగిటివ్ మళ్ళీ గడిగిస్తే ఇందులో నలుపు అంతా అందులో తెలుపు అయితే అందులో తెలుపు అందులో నలుపు. నెగిటివ్ ఎప్పుడైనా చూశారనుకో జుట్టు అంతా తెల్లగా పడుతుంది. ఆయన జుట్టు తెల్లకుందని గడిగిన అనుకో వాళ్ళ జుట్టు నల్లగానే వచ్చేస్తుంది. ఇందులో నలుపు తెలుపైపోతుంది, అందులో తెలుపు నలుపైపోతుంది. నెగిటివ్ ఉండేటువంటి సిస్టమ్ అన్నమాట. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎట్లా కనబడుతుందంటే ఒక ఛాయలాగా కనిపిస్తుంది, ఒక నెగిటివ్ను పోలినట్టుగా ఉంటుంది అన్నమాట. నూతన నిబంధనలో అన్ని అంశాలు, ఏ అంశము కొత్త నిబంధనలు చెప్పినా అది పాత నిబంధనలో ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంటాయి.
అసలు పాత నిబంధనలో మూలం కనిపించడం కాదు, అసలు ధర్మశాస్త్రంలోనే కనిపిస్తుంది అని చెప్తారు. రాకడ ప్రసంగాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. పాత నిబంధనలు క్రీస్తుని గురించిన స్పష్టమైనటువంటి ఛాయలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాటి యొక్క నిజ స్వరూపము నెగిటివ్ కన్వర్టేటివ్ ఫోటో లాగా, అందులో ఉన్నటువంటి నెగిటివే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక ఫోటో లాగా అపియర్ అవుతుంది. అట్లా పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి వివరణ కూడా ఎంత స్పష్టంగా దేవుడు లేఖనాల్లో రాయించాడనంటే, ఈ 2వ రాజుల గ్రంథం చరిత్ర గ్రంథాలాగా మనం చదువుకుంటున్నాం. చరిత్ర గ్రంథాలు అనగానే రాజుల గ్రంథాలు చెప్తాం, సమయాల గురించి మాట్లాడతాం, దినవృత్తాంతాల గురించి మాట్లాడతాం. ఈ చరిత్రను ఎప్పుడైతే ప్రస్తావిస్తున్నావో 2 మంచి గురు శిష్యులు కనిపిస్తావు. ఏలియా ఎలీషా యొక్క సహవాసం కనిపిస్తుంది. వారిద్దరు చక్కని భక్తి చేసినటువంటి గుంపులో చేర్చబడ్డవారు. ఏలియా ఒక అద్భుతమైనటువంటి శక్తి చేత దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి ఒక సాధనం అని చెప్తున్నారు. అంత ఉన్నతమైన భక్తి చేసిన యాకోబు అంటాడు ఏలియా గురించి, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఏలియా పైనుంచి జన్మించినోడు కాదు, ఏలియాకేం అతీత శక్తులు లేవు, కానీ నీ వలనే నా వలనే సాధారణమైనటువంటి జన్మమే అని చెప్తున్నా. పురాణాల్లో కొంతమంది ఉంటారు అన్నమాట, వాళ్ళు విచిత్రంగా పుడతారన్నమాట. వాళ్ళందరి జన్మములను కొన్ని శక్తులు కలిగి పుడతా ఉంటారు. పురాణ పరంపర గురించి ఆలోచన చేస్తే కర్ణులో అల్టిమేట్ క్వాలిటీస్ ఉంటాయి. రామాయణం మహాభారతాలు చదివితే మహాభారతంలో కర్ణులోనే క్యారెక్టర్ వచ్చినప్పుడు దానము అనే దాని గురించి చాలా వివరణ చెప్పబడ్డది. కర్ణుడికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే కవచ కుండలాలు నేను పుట్టుకతోటే ఆయనకు కవచం ఉందట. అంటే ఆ కవచం ఆయన ఏమి చేయలేదు. ఆ కవచం ఉన్నంత కాలం ఆయనకు మరణమే ఉండదు. ఒక సూపర్ మ్యాన్ అని చెప్పచ్చు. పుట్టుకతోటే కొన్ని శక్తులు వచ్చినటువంటి అనుభవం, శక్తులు వచ్చినటువంటి అనుభవం. అట్లా పురాణ పురుషులు మీరు ఎవరిని చూసినా కూడా కొన్ని అతీంద్రియ శక్తులు వారిలో ఉంటాయి. అట్లనే మనం కొన్ని కామిక్ స్టోరీస్ చూసేవాళ్ళం, అందులో సూపర్ మ్యాన్ అనేటువంటి పుట్టగానే గాలి ఇంకొకటి శక్తి మనం పెట్టుకుంటారు, వాడు గాలి ఎగురుతారు. వాళ్ళు భయపడుతూ కొన్ని లక్షణాలతో పుట్టారు కాబట్టి వాళ్ళు సూపర్ మ్యాన్స్, సూపర్ ఉమెన్ అవ్వచ్చు. వాళ్ళకి చాలా పిక్చర్స్ వచ్చింది. ఇందులో వండర్ ఉమెన్ అని ఒక స్టోరీ, సూపర్ మ్యాన్ అని ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళకి మనతో సమానమైన వాళ్ళు కాదు, వాళ్ళు అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వారు. ఏది అట్లాంటి కాదట. బైబిల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా అతీంద్రియ శక్తులు ఉన్నోడు కాదు, కానీ అద్భుతాలు చేసిన వారు. మోషే కాలం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయిందట. యెహోషువ కాలం వచ్చినప్పుడు సూర్యచంద్రుడు నిలిచిపోయారట. యెహోషువ ప్రార్థన చేస్తే ఎరుకు గోడలు ఎన్ని కూడా కూలిపోతాను. ఇవన్నీ జరిగినాయి, కానీ వాళ్ళని అడగండి మీకు ఎట్లా ఇవన్నీ సాధ్యమయ్యాయంటే ఒకే ఒక మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీ హ్యావ్ సూపర్ న్యాచురల్ పవర్ అని చెప్పారు. ఏమని చెప్తారంటే, దేవుడు మాకు తోడై ఉన్నాడు అని చెప్తారు. ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలు, దేవుని యందు విశ్వాసము ద్వారా జరిగినటువంటి అద్భుతాలు. అలానే ఏలియా ద్వారా కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. గొప్ప అద్భుతం ఏలియా జీవితంలో జరిగిన సందర్భం ఏంటంటే కర్మేలు అనుభవం అని చెప్తున్నారు. కొన్ని 100 మంది వ్యతిరేక ప్రవక్తల ముందు నిలవబడ్డప్పుడు కత్తులు పట్టుకొని నిలవబడ్డారు అనమాట. ఓడిపోతే తల తెగ నరికేసుడే రక్తం ఎదురులై వారాలు వస్తుంది. 100 మంది ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అవతల నిలబడితే ఒంటరిగా వెళ్ళి కర్మేలు మీద ప్రార్థన చేసి వాళ్ళందరినీ పీకలు కోసొచ్చిందట. మామూలు సాధ్యమైన విషయమే. ఎంత ధైర్యం ఉండాలి, దేవుడి పైన ఎంత విశ్వాసం ఉండాలి. రమ్మని కర్మేలుకు ఏలియా కూడా వెళ్ళిపోయి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ కార్యం చూడగానే ఏలియా గురించి మనకు వచ్చే అభిప్రాయం ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం లాగా కనిపించదు. ఏలియా కొంచెం గొప్పోడు, ఏలియా ప్రవక్త, దేవుడితో నడిచిన వాళ్ళని మనం చెప్పుకుంటాం. కానీ యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, నీ లాంటి వాడే, నా లాంటి వాడు. ఏలియాలో కూడా డిప్రెషన్ ఉంది, ఏలియాలో కూడా కృంగుబాటు ఉంది, ఏలియా కూడా తొట్టుపడ్డాడు, ఏలియా కూడా భయపడ్డాడు, బాధపడ్డాడు అని బైబిల్ చెప్తుంది. అందరి తలలైతే నరికేశాడు, కానీ యెజబెలు ఒక మాట మాట్లాడిందట, రేపు ఈ సమయానికి ఏలియా అనేవాడు ఉండకుండా వాని తలను నేను తెగ నరికి వేస్తున్నానగానే ఏలియాకు భయం పడుతుందా? అన్ని తలలు వచ్చిన మరి ఇప్పుడు ఎట్లా భయం అవుతుందని అంటే భయం అవుతుందా? అతడు బదరి వృక్షం కింద కూర్చొని ఒక మాట అంటున్నాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడినా ఇంత మటుకు చాలును ప్రభువాను నన్ను తీసుకోవాలి. చాలా మంది ప్రార్థన చేస్తే సమాధానం రాదు. ఏలియా కూడా ఏమైనా ప్రార్థన చేసిందంటే ప్రభువా నన్ను తీసుకోమని ప్రార్థన చేసింటాడు. కంప్లీట్గా ఆపోజిట్గా దేవుడు ఏం చేశాడంటే, నేను తీసుకోవటం కాదు, యెజబెలు ఒక ప్రమాణం చేసింది ఏలియాను చంపుతానని. యెజబెలు ఓటమి ఏంటో తెలుసా? అసలు ఏలియాను సజీవంగా దేవుడు తీసిపోయి పరలోకం తీసుకుపోయాడు. ఎప్పుడు చంపుతుంది? మనకి ఎదిపోయింది. భూమి మీద ఉంటే చంపేదేమి. చంపుతానని ప్రమాణం చేసినందుకు నా భక్తుడు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు అని చెప్పి ఆయన స్థలములో ఇంకొకరిని అభిషేకింపజేసి ఏలియాను ఆరోహణం చేసుకున్నాడు. దేవుడు ఆరోహణం చేసుకున్నాడు.
ఈ ఏలియా ఆరోహణం అయ్యేటువంటి సందర్భము చీకట్లో జరిగింది కాదు, గూఢంగా జరిగింది కాదు. ఎవ్వరికి తెలవకుండా ఏలియా వెళ్ళిపోలేదు. బైబిల్ అట్లా చెప్పట్లేదు. ఏలియా పలానా రోజు వెళ్తాడని ఒక గుంపుకు తెలుసు, పలానా ఊరుకు తెలుసు, పలానా ప్రవక్తలకు తెలుసు. చాలా మందికి ఈ మాట పరిచయం అయిపోయింది. మీరు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే మొదటి వచనాన్ని చూడండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఏంటట, ఆ కాలం అనేది ఒకటి వచ్చింది, ఆ కాలం అనేది ఒకటి వచ్చింది. ఆ కాలం వచ్చింది అనేది వీళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు అంటున్నటువంటి మాట 3వ వచనం చూడండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు. ఇది ఎవరికి తెలిసిందట? బేతేలులో ఉన్న వాళ్ళకి తెలుసట. ఏం తెలుసు? ఏలియా ఈ రోజు ఆరోహణం అయిపోతాడు అని తెలుసట. ఆ శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఆ ప్రవక్తల శిష్యులు వచ్చి ఈ ఎలీషాని అడుగుతున్నాడు, రేపు ఈ దినమునకు నీ గురువును పరమునకు దేవుడు తీసుకుని వెళ్తారు. అంటే బేతేలులో ఉన్న వాళ్ళందరికీ ఏమైపోయిందండి? ప్రకటన వినిపించింది. ఏలియా ప్రకటన చేశాడు, బేతేలులో తెలుసు. తర్వాత మీరు అదే అధ్యాయాన్ని గమనించినట్లయితే ఎరికో 5. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని చెప్పు. అది చాలా మందికి తెలిసినటువంటి ముచ్చట. ఎలీషాకు తెలుసు, ఏలియాకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులకు కూడా ఈ మాటలన్నీ తెలుసు. ఆ మాట తెలిసిన తర్వాత అందరూ ఆలోచనలు ఒకలాగా ఉంటే ఎలీషా ఆలోచన ఒక్కడిది ఒకలాగా ఉంది. ఎట్లుందో తెలుసా? ఆ ప్రవక్త వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రవక్తతో గడపడానికి ఇదే చివరి దినం. పట్టుబట్టి ఎలీషా ఏలియాను వెంబడిస్తూ వచ్చాడు. బేతేలుకు పొమ్మన్నా పోలే, ఒంటరిగా పోమంటే ఎక్కడికి పోకుండా ప్రతి సందర్భంలో ఎలీషా అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా జీవము తోడు ఏదియు నిన్ను నన్ను విడవని చెప్పినాడు. ఒకసారి 2వ అధ్యాయాన్ని కూడా గమనించండి. 2వ వచనంలో, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణమే. దైవ సేవకుడితో కలిసి నడుస్తూ ఉన్నాడు. కానీ దైవ సేవకుడు పరీక్షిస్తున్నాడు. ఏమన్నాడంటే, నన్ను బేతేలుకు పొమ్మన్నాడు ఎలీషా, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. అంతే. ఏది మన ఇద్దరిని వేరు చేయకుండా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు మన ఇద్దరిని ఏది వేరు చేయకుండా, నేను కూడా నీతో వస్తానని పట్టుబట్టాడు. బేతేలులో పట్టుబట్టాడు, ఎరికలో పట్టుబట్టాడు. అన్నిట్లో కూడా ఆపిన ప్రతిసారి కూడా నేను వస్తానని చెప్పేసి ఏలియాతో ప్రయాణమయ్యాడు. చివరికి వచ్చిన సందర్భం మీరు ఒకసారి గమనించండి. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 19వ వచనం చూడండి. ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు చేయమనను. అందుకు అతడు నీవు అడిగినది కష్టతరంగా ఉంది. ఇదే చివరి రోజు. ప్రవక్త విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు చేసిన సేవకు ప్రతిఫలం ఒక మాట అన్నాడు ఏలియా. నా దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు అని అంటే, చక్కని ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలని కోరుకున్నాడు. ధైర్యం ఉండాల మాట అడగాలన్నప్పుడు. ఎందుకునంటే, ఏలియా 10 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేయాలి. 2 అంతల పరిచర్య కావాలని కోరుకున్నాడు. అసలు సహజంగా గురువు అయితే ఇయ్యడు. అసలు నాకంటే ఎక్కువ అంటే నేనెట్లు ఇయ్యాలి బిడ్డ అక్కడ మామూలే. నాలో సగం అంటే ఒప్పుకుంటావు, కానీ నా ఆశీర్వాదం పోతే నాకంటే డబల్ చేస్తా అంటే ఒప్పుకోరు. కానీ ఏలియా అప్పుడు అన్న మాట ఏంటంటే, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. చాలా కష్టమైన మాట అడుగుతున్నాను. అయినా కూడా నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నేను నీకు కనబడిన ఎడల అది నీకు కలుగును, అది నీకు దొరుకును అని చెప్పిందట. అంతే. ఇస్తానన్నట్ట ఇయ్యనన్నట్ట? ఇస్తా అన్నట్టు లేదు, ఇయ్యను అన్నట్టు లేదు. ఇప్పుడంతా ఎవరి మీద ఆధారపడి ఉందంటే, ఎలీషా కనిపెట్టే దాని మీద ఆధారపడి. ఈ చారిత్రక నేపథ్యం చదువుకున్నాం. ఏలియా ఆరోహణం అయిపోయాడు, ఎలీషా కిందనే మిగిలిపోయాడు. ఆ కథతో చదువుకొని మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని దృష్టిని దేని వైపుకు మరచాలి అని అంటే, ఆ రెండింటి మధ్యలో జరిగిన ఒక సందర్భం ఉంది. ఈ సందర్భం, ఆ ఆరోహణం అయిపోయేటువంటి విషయాలన్నిటిని మనం ఒకసారి పరిశీలన చూడాలి. అందులో నూతన నిబంధనలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి చిత్రము గూఢంగా ఉంది. ఏలియా ప్రభువైన యేసుకు సూచనగా మనకు కనిపిస్తా ఉంది. ప్రభువైన యేసు. ఏలియా అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏలియా ఆరోహణం అవుతున్నటువంటి సమయం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో సందర్భం కనబడుతుంది.
యేసునాథుడు కూడా ఆరోహణం అయిపోయేటప్పుడు యేసయ్య దగ్గర ఒక 11 మంది గుంపులు కనబడతా ఉంది. ఇక్కడ ఏలియా ఆరోహణం అవుతున్నాడు, పక్కనేమో ఎలీషా భక్తులు కనిపిస్తున్నాడు. ఇద్దరు ఆరోహణమైనటువంటి సందర్భాలే. ఇద్దరు మరణము లేరు, పరమునకు కొనుక్కోబడే స్థితే. వారిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఒక గుంపు ఉంది, ఇక్కడేమో ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు ఎలీషా. ఆ ఎలీషా అంటున్నాడు, కష్టతరమైనది ఒకటి అడిగాను, అది నేను పొందుకోవాలని. ఆయన దృష్టి మొత్తం ఎవరి మీద పెట్టాడు? ఎలీషా ఏలియా మీద దృష్టి మొత్తం పెట్టి జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అగ్ని రథములు వచ్చి వారిద్దరిని వేరుపరిచాయి. ఆరోహణం అయిపోతున్నాడు. అప్పుడు వేదనతో అన్నటువంటి మాట చూడండి, 11 అంటాడు, వారు ఇంకనూ వెలుచుండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రం పట్టుకొని 2 తునకలుగా చేసెను అని చూడండి. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా పరిశీలనగా చూసి పట్టుకోగలిగాడు, కనిపెట్టగలిగాడు, చూడగలిగాడు. అగ్ని రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చినాయి, ఇద్దరిని వేరు చేశాయి. ఇక్కడ వేదనతో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలుకి రథమును లోతులను నీవే ఇప్పుడు వెళ్ళిపోయినా మా జీవితాలేంది, మా బ్రతుకులేందని ఒక వేదనతో ఒక కేకను వేశాడు. ఆ బాధతో ఆయన చేసిన పని ఏంటంటే, తనకున్న దుప్పట్లను చూశాడు, ఆ దుప్పట్ను 2గా చీల్చివేశాడు. అక్కడికి చరిత్ర ఆగిపోతే బాగుండేది, కానీ అక్కడికి ఆగలే. అది మనల్ని ఎక్కడికి తీసుకుపోతుందని అంటే మేడగదిలోనికి తీసుకొని పోతుంది. మేడగదిలోనికి తీసుకుని పరిశీలనగా కనిపెడుతున్నాడు. ఆ కనిపెడుతున్నప్పుడు ఆకాశంలో నుంచి ఒక దుప్పటి మరలా ఏమైపోయింది, ఇప్పుడు కింద పడిపోయిందట. ఏంటా దుప్పటి అని అంటే, ఏలియాను బలపరిచినటువంటి దుప్పటి అని చెప్తారు. ప్రవక్తలు అని అంటే అప్పుడు దుప్పటిని కప్పుకొని ఉంటారట. ఆ దుప్పటిని పట్టుకొని ఎన్నో అద్భుతాలు ఏలియా చేశారు. అసలు ఆ దుప్పటే అభిషేకము ఆ గొప్ప అభిషేకాన్ని కలిగి అతను ఆరోహణం అవుతుంటే కింద ఉన్నటువంటి శిష్యుల యొక్క కోరిక మేరకు ఆ దుప్పటిని ఏం చేసినప్పుడు కింద పడిపోయింది. అట్లనే యేసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినములు వీరు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఏ రీతిగా పాత నిబంధనలో ఒక దుప్పటి వచ్చి వీరి మీద పడిపోయిందో, ఎలీషా మీద పడ్డదో, అదే విధంగా మేడగది అనుభవంలో కూడా కుమారుని 128 మందికి 4 విభాగించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అద్భుతము చేసినటువంటి ఆ దిగి వచ్చినటువంటి దుప్పటే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవునికి సూచన అని చెప్తారు. ఆ దుప్పటి పడేంత వరకు ఎలీషా ఏం చేశాడంటే కనిపెట్టుతూ ఉన్నాడు. ఎలీషా పరిచర్య ఆరంభించబడ్డదే దుప్పటి భూమి మీద పడ్డ తర్వాత. ఎప్పుడు పడ్డదో తెలుసా? కనిపెట్టినప్పుడు పడ్డది, ప్రవక్తను వెంబడించినప్పుడు పడ్డది, పట్టుదల కలిగి ఉన్నప్పుడు పడ్డది. అన్నిటికంటే ముఖ్యంగా తనకున్నటువంటి పాత వస్త్రం మొత్తం చించి వేసినప్పుడు పడ్డదని చెప్తున్నాను. మనం ఏమంటున్నాం అంటే, ఆ పైన ఆయన రమ్మంటున్నావు కానీ నీ బ్రతుకు నువ్వు చీల్చుకున్న అనుభవం నీకు రావట్లేదని చెప్తున్నాను. రక్షణ అంటేనే మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవటం, అభిషేకం అంటే పరిశుద్ధులందరూ వేరే ప్రభుత్వం దగ్గరైపోవటం అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ దుప్పటి కావాలని ఆశపడుతున్నా నీ మీదికి రాదు, నా మీదికి రాదు. ఎందుకంటే పాత స్వభావం అంతా ఏం కానక వస్త్రమంతలు కప్పుకొని ఉన్నదా దానిని చీల్చుకోవట్లేదు. ఎలీషా పాత వస్త్రం ఏమైపోయింది, ఇప్పుడు చించివేయబడ్డది. మీరు ఒకసారి గమనించండి, 2వ రాజుల గ్రంథాన్ని గమనిస్తే 2వ అధ్యాయంలో 12వ వచనం చివరి భాగం నుండి, అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలు చేసును, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా. ఎప్పుడు పడ్డదటది? అది చించినప్పుడు పడ్డది. ఈ పరిశుద్ధులు కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందనంటే యేసుతో కలిసి నడిచారు, బాగానే ఉంది. బాప్తిసం పొందారు, బాగానే ఉంది. అన్ని పనులు అయిపోయినాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే తండ్రి వాగ్దానం కొరకు లోకం నుంచి దూరం అయిపోయి మేడగది మీదకి వెళ్ళి 10 దినాలు దేవునితో సహవాసం చేశారు. పాత బ్రతుకంతా చించి వేసిన అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భక్తిని మెచ్చిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చారు. ఆ దుప్పటి పడినటువంటి సూచన నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవునికి సూచన లాగా కనిపిస్తుంది. ఇద్దరు ఆరోహణమయ్యారు. ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు భూమి మీదకి ఒకదాన్ని వదిలిపెట్టారు. ఆ భూమి మీద పట్టుకున్న ఎలీషా ఒక పక్కన కనిపిస్తే నూతన నిబంధనలో అపోస్తులు ఒక పక్కన కనిపించారు. ఆ పట్టబడిన దుప్పటి తోటే అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. అప్పుడే సంఘం పుట్టింది, అప్పుడే సంఘ ఉజ్జీవం ఆరంభమైంది, అప్పుడే అద్భుతాలు జరిగాయి. ఆ మొదటి పరిశుద్ధాత్మ రాకడలో జరిగిన అద్భుతాలను బట్టి అనేక మంది భయము చెందారు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత జరిగే ఒక గొప్ప కార్యము ఏక మనసు. నువ్వు ఎంత మొత్తుకున్నారా? మనసులు గలవు, హృదయాలు గలవు, ఆలోచనలు గలవు. ఎప్పుడు కలుస్తారంటే మేడగది అనుభవం జరిగిపోయిన తర్వాత ఆదిమ సంఘములో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం, నేటికి ఏ సంఘములో లేనటువంటి లక్షణం ఏంటంటే వారందరూ ఏక మనస్సు కలిగి స్థిరచర ఆస్తులన్నిటినీ అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారట. కుదురుతుందా అనేది?
పెద్ద కానుకలు ఇవ్వమంటే ప్రాణాలు పోతాయి. కుదరదు. 3,000 మంది రక్షణ పొందిన తర్వాత చేసిన పనులు ఏంటంటే వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మేశారట, చరాస్తులు అమ్మేశారట, అన్ని అమ్మి ఎవరి దగ్గర తెచ్చారట? అపోస్తుల పాదముల యొద్ద పెట్టి అందరూ సమానంగా పంచిపెట్టండి. మాకెందుకంటే ఆస్తులు? ఒక ఆస్తుల యొద్ద పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చాడు, గొప్ప రక్షణ మాకు వచ్చింది, పరలోకంలో గొప్ప స్వాస్థ్యం మేము పొందుకున్నాం అని వారు స్థిరచర ఆస్తులు అమ్మిన ఒక అద్భుతమైన కార్యం ఆ కాలంలో జరిగింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మేడగది అనుభవం తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం, అది అద్భుతమైనటువంటి కార్యం. అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్ కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై కడమ వారిలో ఎవరైనా వారితో కలుసుకుంటూ తెగింపులేదు కానీ ప్రజలు వారిని జనపరుచుండేది. పురుషులను స్త్రీలను అనేకులు మరి 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికి పొదువ లేకపోయాను. రక్షించబడ్డారు. మార్పు చెందిన జీవితం వారి జీవితంలో కనిపిస్తుంది. ఆ 3,000 మందిలో కనిపించిన ఒక గుణం ఏంటంటే వారు భూములను నమ్మారు, ఇళ్లను నమ్మారు, ఆస్తులను నమ్మారు, అన్నిటిని తెచ్చి అపోస్తుల పాదములు ఎదురుపెట్టారు. ఇది ఎంత ఘనముగా జరుగుతుందనంటే దాదాపుగా 3,000లో అనేక మంది కదిలించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక నాది అనే భావన పోయిందట. అప్పుడు ఏమొచ్చిందంటే మనది అనే ఒక భావన వచ్చి పొదవ లేకుండా అందరూ సమానంగా పంచిపెట్టాలి, సమానంగా. ఇది కమ్యూనిజం యొక్క లా అని చెప్తున్నారు. కమ్యూనిజంలో కారల్ మార్క్స్ చెప్పింది కూడా ఏంటో తెలుసా? నీకంటూ ఒక ఆస్తి ఉండొద్దు, నాకంటూ ఒక ఆస్తి ఉండదు, మన అందరం కలిసి ఆస్తులు ఏం చేసుకోవాలట? పంచుకోవాలట. సమానంగా ఉండాలంటే మరి నా భూమి నీకేం ఇష్ట బిడ్డ అంటే నాది నాకే ఉండాలి. పిత్రార్జితం అనేది ఒకటి ఉంటుంది, స్వాస్థ్యం అనేది ఒకటి ఉంటుంది, సొంత ఆస్తి అనేది ఒకటి ఉంటుంది. కానీ కారల్ మార్క్స్ చెప్పే కమ్యూనిజం అట్లుంటుంది. కమ్యూనిజం ఏం చెప్తుందంటే అసలు మనుషులందరూ సమానమే కాబట్టి ఈ సమానమైన మనుషుల్లో వ్యత్యాసాలు ఉండదు, హెచ్చు తక్కువ ఉండదు. వాడు ధనికుడు, వీడు పేదవాడనే భేదం ఉంది కాబట్టి విభేదాలు వస్తున్నాయి. అందరూ సమానం కావాలంటే ఏం చేయాలంటే నీ జేబులో ఉన్న 100 50 చేసి 50 పంచుకోమంటాడు. కుదురుతుందా? కమ్యూనిజం ఎప్పటికీ కుదరదు. కమ్యూనిజం కుదరదు. కానీ ఆ కమ్యూనిజం వల్ల ఆయన ఒరిజినల్గా అప్లికేబుల్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ భావన వస్తుంది. 3,000 మందిలో ఆ ఉద్దేశం కలిగింది. వాళ్ళు ఎప్పుడు బలవంతం చేయాలి, ఎవరు చెప్పలే. కానీ నాకు అంటూ ఏది ఉండదు, ఎందుకంటే వారు ఆశాపులాగా మారిపోయారు కాబట్టి. నీవు నాకుండగా లోకంలో నాకేది కూడా అక్కర్లేదు, విలువైనది ఒకటి దొరికిందంట. ఆ విలువైన సంతోషము, ఆనందము, పరలోకపు సన్నిధి దొరికిన తర్వాత ఈ విలువైనవన్నీ విలువలేని వాటిగా కనిపించి వీటిని నమ్మి అపోస్తుల దగ్గర పెట్టారు. ఎంతగా ఇది ప్రభావితం జరిగిపోయిందనంటే అందులో ప్రతి వారు ఈ పని చేయడానికి కోరుకుంటున్నారు. ఈ సందర్భాన్ని చూసి ప్రేరేపించబడిన వాడే అననీయ సప్ఫిరాలు అని చెప్తున్నారు. అననీయ సప్ఫిరాలు కూడా ఏం చేసిన తర్వాత వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి చూడండి. 36:4 కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండేను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల ఈ బర్నబా కూడా ఏం చేసిండట? అపోస్తుల పాదముల దగ్గరికి ధనాన్ని తెచ్చిపెట్టాడు. ఈ కార్యం అంతా జరుగుతుంటే అననీయ సప్ఫిరాలు చూశారు. వాళ్ళకు కూడా కొంత భూమి ఉంది, కొంత ఆస్తి ఉంది, కొంత ధనం ఉంది. నేను చెప్తున్నా, ఆ కూడికకు వచ్చి జరుగుతున్న వేడుకను చూసి వాళ్ళు కూడా ప్రేరేపించబడి 5:1 అంటున్నారు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మిండు అని అంటే బట్టు ఉన్నట్ట లేనట అని. అసలు ఏమి లేకుండా ఇంట్లో కూర్చుంటే వేరే లేకపోతే చెప్తున్నా. యేసుతో నడవటం ఎట్లుంటుందో, పరిశుద్ధాత్మతో నడవటం ఎట్లుంటుందో చూడండి. ఆ 3,000 మందిలో ఎంతమంది ఆస్తులు అమ్ముకున్నారో మనకు తెలియదు. కానీ అమ్మిన గుంపు అయితే ఒకటి ఉంది. అమ్మిన వాళ్ళైతే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అమ్మకుండా ఉన్నోళ్ళు కూడా అందులోనే ఉన్నారు. కానీ అమ్మి చచ్చిపోయినోడు అన్ని సభ్యులు ఒక్కలే చెప్తున్నారు. అమ్మనైతే అమ్మారు. ఈ అమ్మి దాన్ని తెచ్చి భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదంలో ఎత్తు పెట్టాను. ఇప్పుడు ఇందులో ఏమన్నా తప్పుందా? ఆయన ఇల్లు ఆయన ఎంత అమ్ముకుంటే నీకెందుకు నాకు అమ్మి సగం తెచ్చిండట. తెచ్చిన సగం అయితే తీసుకొని లోపల పెట్టుకోరాదు. మరి ఇబ్బంది ఎందుకు చేస్తాం? సగం తెచ్చిండు అంటే అసలు లేని వాడు బతికే ఉన్నాడు బయట. అసలు ఈయన వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. మొత్తం ఇచ్చిన వాళ్ళు దీవించబడుతున్నారు. సగం మారు మనసు వచ్చింది. భార్య ఎరుకనే అమ్మి సగం తెచ్చి అపోస్తుల పాదములు ఎదురు పెడితే ఈనాటి సేవకులు అయితే స్టడీస్ అప్పుడు కాకుండా లోపల పెట్టుకుంటాం.
ఇంకో మాట కూడా అనొద్దు. నువ్వు ఇల్లు ఎంత కమ్మినా అని అడుగుతాం. 10 లక్షలు కమ్మినా అంటే మరి 10 5 ఎందుకు తెచ్చినావు అని అన్నారు. ఈ 5 అడిగినా పోయి 5 కూడా పోతాయి. సగం తెచ్చినందుకు ఏం జరిగిందంటే అక్కడనే పడి చచ్చిపోయారు. పడి చచ్చిపోయారు. చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నాను. నూతన నిబంధనల శిక్ష ఇంత శీఘ్రంగా వచ్చిన సందర్భం ఇది ఒక్కటే అని చెప్తాను. పాత నిబంధనలు చూడండి. పాత నిబంధనలు చాలా మంది చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు చూసారు? పిట్టలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోయాడు. తెగులు రాట ఒక్క దినం ఉన్న 23,000 మంది కూలిపోయారు. యెహోవా దూత కత్తి పట్టుకుని వస్తే ఒక రాత్రి 1,83,000 మంది ఎగిరిపోయారు. అట్లా పాత నిబంధనలు చనిపోయిన సందర్భాలు చాలా కనపడ్డాయి. కానీ నూతన నిబంధనలు చనిపోయినట్టు ఇద్దరు ఏ రోజు అక్కడికక్కడైనా పురుగులు కూడా చచ్చిపోయినట్ట. ఆ సింహాసనం ప్రసంగ పీఠిక మీద నుంచి దేవుణ్ణి మహిమపరచనందున హేరోదుని దేవుని దూత ఏం చేసినట్ట మొత్తగా అతడు పురుగులు పడి చచ్చిపోయాడు. అక్కడికక్కడ ఆయన చచ్చిపోయాడు. అననే సపడలు ఇక్కడ చచ్చిపోయారు. ఆ కార్యం జరిగిన తర్వాత సంఘములో ఉన్నటువంటి స్థితి ఏంటో తెలుసా? మీరు ఒకసారి 5వ అధ్యాయాన్ని చూడండి. 5వ అధ్యాయము 6వ వచనం. 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి తీసుకొని పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగిన. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పును. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడం మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ వెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోతున్న ఆమెతో చెప్పిన. వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము విడిచెను. పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి పెనిమిటి యొక్క పాతి పెట్టింది. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారి అందరికీ మిగుల భయము కలిగాను. ఎందుకు ఇంత శీఘ్రంగా రావాలన్నాడు? చాలా మంది దేవుడు దిగి రావాలంటూ అద్భుతాలు జరిగితే వచ్చే నష్టం ఏంటో తెలుసా? లైవ్ మిరాకిల్స్ చూడాలని ఆశ ఉన్నారు. బాగానే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అయితే చచ్చిన వాళ్ళని లేపుతాడు, గుంటూరులో నడుస్తారు, గుంటూరులో చూస్తారు. కానీ ఆ కృప ఎంత విస్తారంగా వస్తుందో, అద్భుతాలు ఎంత విస్తారంగా జరుగుతాయో, శిక్ష కూడా అట్టనే వచ్చినందుకు ఎంతమంది ఉంటారు. ఇంకా ఇక్కడ అద్భుతం ఉంది, బయటికి పోయి చచ్చిపోతారు. వాడికి లోపము కలిగిన జీవితము పరిశుద్ధాత్మతో నడవడానికి కుదరదని చెప్తున్నారు. సేవ ఆరంభం అయ్యేదే ఆత్మ వచ్చిన తర్వాత. దేవుడు ఎంత గీచుకున్న దాని అసలు సేవ కింద దేవుడు లెక్కనే. ఎలీషా అద్భుతాలు చేశాడని చెప్పుకుంటావు. చచ్చిపోయిన స్థితిలో కూడా ఎలీషా ఒక్కడికే ఉన్న ఒక గొప్ప ధన్యత తెలుసు. యేసయ్య చనిపోయి అనేక మందిని బ్రతికించాడు. ఎలీషా చనిపోయి కూడా అనేక మందిని బ్రతికించాడు సందర్భం. ఎలీషా ఒక్కడో సాక్షి. ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోయాడట. ఆ చచ్చిపోయిన ఎలీషాను ఒకరు సమాధి చేశారట. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు చనిపోతే వీళ్ళు తీసిపోయి ఆ శల్యంలో పెట్టాడు. ఆ గుహలో ఈయన కూడా పడేస్తే ఎలీషా శల్యములకు తగిలి వాడు లేచి కూర్చున్నాడు. ప్రవక్త యొక్క అభిషేకం అట్లా పనిచేస్తుంది చూడలేదు. చచ్చిపోయిన ఎలీషా శవం అట్లా ఉంది. కానీ ఆ శల్యములకు తగిలి ఇంకొక సైనికుడు లేచి కూర్చుని వాడు మాట్లాడతాడు. అంత అభిషేకం ఉంది కదా ఎలీషా. ఎట్లా వచ్చింది నీకు అభిషేకం అంటే పైనుంచి దుప్పటే లేకపోతే ఎలీషాకు అర్థమే ఉంది. ఆ దుప్పటి ఎప్పుడైతే పట్టుకున్నాడో దానిని మడత పెట్టి యోర్దాన్ మీద ఒక దెబ్బ కొడితే నది ఏమైపోయిందంటే ఇక పాయలైంది. అసలు పాయలైంది నది కాదు, ఇక బ్రతుకు పాయలు చేయడం మొదలుపెట్టి ఎక్కడికి పోయినా అద్భుతాలు. ఇక ఆయన చేతిలో అడుగడుగున అద్భుతం జరిగింది. ఎందుకు అంటే చేతిలో దుప్పటి ఉన్నది కాబట్టి. ఎక్కడ దుప్పటిది? పైనుంచి పడ్డ దుప్పటి కాబట్టి. ఆ దుప్పటి ఉన్నంత కాలం ఎలీషాను ఎప్పుడు ఎదుర్కోలేకపోయాడని చెప్తారు. ఆయన విజయ రహస్యం అదే, ఆయన బలం అదే, ఆయన ఆధారము అదే. అన్ని పట్టుకుని అద్భుతాలు చేసిన ఎలీషా చేతిలో దుప్పటి ఉంది. కానీ ఈరోజు సార్వత్రిక సంఘం చాలా మంది ఏమి లేకుండా తిరుగుతారు, దుప్పటి లేకుండా తిరుగుతారు. ఏది బిడ్డ నీ చేతిలో దుప్పటి ఇంకా పైనుంచి పడలేదన్నా అది పైనుంచి చాలా లేని బడి పైనుంచి పడ్డది. కానీ ఆ కష్టతరమైనది మీకు అడగలేదు అని చెప్తారు. పట్టు విలువగా ఎలీషా కనిపెట్టి ప్రార్థన చేసి దాన్ని పొందుకున్నాడు. కానీ నీకు దానిపైన ఆశ లేదని చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అడగకపోతే రాడని చెప్తున్నా. ఆయన లేకపోతే నీ జీవితంలో అద్భుతాలు జరగదని చెప్తున్నా. ఆయన రానంత వరకు జనులు నీకు భయపడదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాకనే భయము కలుగుతుంది. మిగులు భయము కలిగినట్టు. సంఘం మామూలుగా భయపడలేదు. ఇద్దరు కుటుంబం అక్కడికక్కడ పడి వచ్చిన తర్వాత గౌరవ భయపడుతుంది. భయం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు సంచరించిన తర్వాత భయం వస్తుంది. పాతకాలకు పెద్దపోతు సంఘాలు అసలు పాపులు గుడికి రావాలంటే వణికి చచ్చిపోయింది. ఎందుకంటే నువ్వు వారమంతా జీవించి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నావు, ఒకటి వచ్చి ప్రవచనం చెప్పుకోడు కదా. ఫలానా నా కుమారుడు ఫలానా రోజు నువ్వు తప్పు చేసిన జాగ్రత్త దిద్దుకో, లేకపోతే దేవుడు మొత్తం దాని సంఘం అంతా ముందు చెప్పమని కూడా కాదంటాడు. ఇక కాదంటే సమయంతో సహా చెప్తారు, కాదంటే డేట్తో సహా చెప్తారు, కాదంటే ఏం చేసినావో చెప్తారు. మొత్తం చెప్తూ ఉన్న ఇచ్చేది మొత్తం ఒప్పుకొని సమాధాన పడి క్షమాపణ పొంది దేవుడితో కలిసినప్పుడు తప్ప ఒక దిక్కు లేదా. మొంగమూరు దేవదాస్ గారి దగ్గర కానీ పిఎం సమీర్ గారి దగ్గర కానీ ఎవరు ముందు పడిపోయి మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోగానే మొత్తం ఒకసారి ఇట్లా స్కాన్ చేసి పడేస్తారు. ఇట్లా ఒకసారి ఇట్లా స్కాన్ చేయగానే
వీడు ఎందుకు వచ్చిందో తెలిసిపోతుంది, దేనికి వచ్చిందో తెలిసిపోతుంది, వాడు హృదయం ఎట్లుందో తెలిసిపోతుంది, అన్ని తెలిసిపోయి 4 మాటలు చెప్పి ఇప్పుడు మనం పోయి ఆయన మీద చెయ్యి చేసుకుంటూ దిగుతాం. ఎందుకంటే ఆయనకేం తెలియదు, మనకేం తెలియదు. అభిషేకుడి దగ్గరికి అట్లా కూడా చూద్దాం. బాక్సింగ్ గారిని కలవాలన్నట్టు అసలు ఒక్కడు కలవడండి. ఆయన దగ్గర పోవాలంటే గదిగలు దొరుకుతారు. ఆయన దగ్గర పోయి కనుక కొంచెం మాట దారిని అనుకో, ఈ మీద కోళ్ళలో ఒక చెప్ప, ఈ చెప్ప వాసిపోతుంది, ఆ చెప్ప దయగారంటే అంత దూరంలో ఉంటుంది అందరికీ. ఆయన చేతిలో తన్నులు తిన్నోళ్ళు ఫుల్ మంది. బాక్సింగ్ గారు పట్టణోడే లేదు, బాక్సింగ్ గారు అట్లా కొట్టినోడే. ఏసన్న గారు కూడా అంతే. ఏసన్న గారి దగ్గర పోయినా తప్పు జరిగిందంటే మళ్ళా తన్నులు కొట్టుడే. అభిషేకం ఉన్నోడు రాజీ పడడు అని చెప్తున్నాడు, అభిషేకం ఉన్నోడు తట్టుకోడు అని చెప్తున్నాడు, అభిషేకం ఉన్నోడు సర్దకపోడు అని చెప్తున్నాడు. అది ఎప్పుడు కలుగుతుంది ఆ భయం అని అంటే, నీలో ఆ అభిషేకం ఉందని జనులు గుర్తించిన నాడు జనులకు మిగుల భయము కలిగి సంఘము భయపడది. గణనీయం కూడా కొడుతున్నాను అందులో ఇస్తేనేమో మొత్తం తెచ్చిస్తారు, లేకపోతే సపోర్ట్ చేయకుండా కూర్చుంటుంది. ఇట్లా సగం సగం చేయడు. నేను అంటున్నాను, అననీయ సగమంది నన్ను ఎందుకు తీసుకోలేదు ప్రభు అంటే, ఆయన వేషధారణతో ప్రవర్తించాడు కాబట్టి. ఇచ్చినందుకు కాదు బాధ, సగం ఇచ్చి నేను మొత్తం ఇచ్చిన పేరు తెచ్చుకుంటాను చూసావు, అది నాకు నచ్చలేదు. పరిశుద్ధాత్మను మోసగిచ్చినందుకు నచ్చలేదు. ఏ సైతులు ఎన్ని నామదైనా నడవచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక అవన్నీ కుదరవు అని చెప్తున్నా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పొందుతున్న విధానం ఒకటే ఒక మాట చెప్తాను. ఆ పైనుంచి దుప్పటి కోసం ఒకటే ఒక మాట చెప్తాం. మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట లూకాసు మత్తయి 7 అడుగుడి మీకు ఇవ్వబడును అని తెలవని క్రైస్తవుడు వెళ్ళేది. అన్న అడుగుడి మీకు ఇవ్వడం తెలుసా అంటే, అది పిల్లలకు కంటత కూడా పట్టించాను. అడుగుడి మీకు ఇవ్వబడు. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు దేవిని అడగాలి అని అడిగిన అనుకో ఒక్కరు సమాధానం చెప్పాలి. ఏమడగాలి అంటే గర్భఫలం అడగాలి, ఏమడగాలంటే జ్ఞానం అడగాలి, ఏమడగాలంటే ఉద్యోగం అడగాలి, ఏమడగాలంటే అవసరతల తీరకంతో అడగాలని. అసలు ఏమీగా అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు చెప్పిన ప్రస్తావన, సందర్భము, నేపథ్యము దేనిని అడగాలి, ఏమడగాలంటే పరిశుద్ధాత్మను అడగమని చెప్పిన సందర్భం. అది ఒకసారి చూడండి. లూకా సువార్తను మీరు ఒకసారి గమనించినట్లయితే 11వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అని. 9 ఏముంది? అటువలే మీరును అడుగుడి. ఇప్పుడు ఒకసారి కింద వచనానికి రండి. 13 పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏమడగాలట? అడగమన్నది పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అటువలే అడగమన్నాడు. ఎట్లా అడగాలి తెలుసా? ఎట్లా అడగాలంటే మాటికి అడగాలి, 2 సిగ్గుమాలి అడగాలి, 3 ఇచ్చేదాకా అడగాలి. ఒకసారి అదే మాట చూడండి. 5వ వచనం అంటాడు, మరియు ఆయన వారితో ఇట్లను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండాలి. అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని ఎదుగు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా ఎదుకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే అడగాలట. ఎట్లా అడగాలట? మాటికి అడగాలి, సిగ్గుమాలి అడగాలి, ఇచ్చే వరకు అడగాలి. ఆయన స్నేహితుడైనను ఇవ్వకపోయినా ఆ విసిగించినందుకు ఏమైపోతుందట? అడగగలరు. చాలా మందికి అయితే మనుషులను విసిగిస్తారు. నసాంతం చూసారు. అట్లా పెట్టేటోళ్ళనే ఏం చేయాలో అర్థం కాదు. ఒక దెబ్బ కొట్టినా ఏం కాదు. ప్రతి దానికి చిన్నపిల్లలు పక్కన ఒక పని చేయొద్దంటే వాడు అట్టిపోతున్నారు. ఇక లాస్ట్కి ఒకసారి మ్యాన్ హ్యాండిల్ చేద్దాం. ఒక్కటి మీకు అలా కూర్చోబెట్టిన అనుకో వాడు అతుక్కుంటే ఉంటాయి కథలు. పిల్లలు బాగా నష్టపెట్టారు, కుటుంబాలు చాలా నష్టపడతారు. అసలు మనుషులు నష్టపెట్టుకోవడం, ఇబ్బంది పెట్టుకోవడం, అది ఎవరు పెట్టారంటే ఇప్పుడు యేసయ్య తలుపు తట్టాలంటే ఎట్ట తట్టాలంటే స్నేహితుడైనందుకు ఇవ్వకపోయినా, ఆయన తండ్రి అయినందుకు ఇవ్వకపోయినా కూడా ప్రతి దినము మానక దేవుని సన్నిధిలోనికి వచ్చి మాటికి 2 సిగ్గుమాలి అడగాలి. కొంతమంది దగ్గర సత్య మొహమాట అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో అంటే, అన్నం అయితే కొద్దిగా అనిపిస్తుంది. చాలా మంది పురుషులకు మొహమాటాలు ఉంటాయి కదా. మొహమాటం లేదంటే నీ కలిపి మాట కొన్ని తిండి తక్కువ ఇంటికి పోయి తిన్న బాధ లేదు. కానీ ఏసే దగ్గరకు వచ్చినాక, ఒక అంశంలో దేవుని దగ్గరకు వచ్చినాక దేవుని మీద మొహమాటం ప్రవర్తిస్తుంది. ఏసేకి అసలు మొహమాటం ఉండదు. బైబిల్ చెప్తుంది, బోధకుడా నీవు మొహమాటము లేని వాడవై ఉంది అని. యేసుప్రభుకి ఏముండదట? ఏదైనా మొక్క మీద కొట్టి చెప్పాడు. విశ్వాసులు ఎట్లుండాలంటే ఏసైనా అడగాలి. ఎట్లా అడగాలంటే సిగ్గుమాలి అడగాలి. ఎప్పుడు అడగాలంటే మాటికి అడగాలి. ఎట్లా అడగాలంటే ఇచ్చేదాకా అడగాలి. ఏసై అంటున్నాడు, అటువలే మీరును అడుగుడి
మీకు ఇప్పుడు ఏమైపోతుందట, ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను అనుగ్రహించుకున్నానని నేను మీకు చెప్పుచున్నాను. మీకు అది పొందనంత వరకు, అనుభవం లేనంత వరకు అసలు దేవుడు నిన్ను సంపూర్ణ విశ్వాస కిందనే లెక్కించడు. అభిషేకించబడిన వాడే దేవుని దృష్టికి అసలైన కుమారుడు అవుతాడు. అసలు ఆ అభిషేకపు యొక్క ఆనవాలు పాత నిబంధనలో చూపెట్టింది. ఆ ఎలీషా ఎవరో కాదు, నీవు నేనే అని చెప్తున్నా. అసలు నీవు నేనే ఆ ఉద్యమంలో పొందుకోవాలా, ఆ గొప్ప కార్యాన్ని పొందుకోవాలా. ఆయన వచ్చిన తర్వాత ఉండే పరిచర్య అంతకంటే ముందు ఉన్నటువంటి పరిచర్య కాదు. భక్తుల చరిత్రలో చాలా గదివి చెప్తున్నమాట. జొనతాన్ గోఫర్ట్ గారు చైనాలో పరిచయం చేశాడు. షాంఘై పట్టణం అంటే ఎట్లాంటి తెలుసా? ఆ షాంఘై పట్టణానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే హతసాక్షుల పట్టణం అనే పేరు ఉంది. ఎంతో మంది సువార్త చెప్పాలి, క్రీస్తు సాక్షిగా బ్రతకాలని ఆ స్థలంలోకి వెళ్ళిన వాడిని వెళ్ళినట్టు చంపేస్తారు. అక్కడ అనేక మంది చచ్చిపోయిన తర్వాత ఆ స్థలానికి ఏం పేరు పెట్టారంటే హతసాక్షుల పట్టణం అని పేరు పెట్టినారు. ఆ హతసాక్షుల పట్టణంలో సేవ చేయడానికి వెళ్ళిన వాడే జొనతాన్ గోఫర్ట్ గారే తిన్నాడు. కొన్ని సంవత్సరాలు పరిచయం చేసిన కూడా ఏమాత్రం ఫలము లేదు. దేవుడి పైన ప్రేమ ఉన్నట్టు ఎవరు కనిపించట్లే, ఈయన మాటలు ఎవరు విన్నట్టు కనిపించట్లేదు. చాలా వేదన పడ్డాడు, తన ప్రయాసంతో వ్యర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలు పట్టుబడి పరిచయం చేసిన, 13 సంవత్సరాలు పరిచయం చేసిన పట్టుబడి ఒక 10 మందిని పట్టుకోలేకపోయాడు. చాలా మంది అంటారు, అన్నా ఇంకా మీ సంఘం పెరగలేదంటే బాబు అసలు నాకు అనుకుంటుంది. సంఘం పెరగలేదు నువ్వు అనుకుంటున్నా కానీ 20 మంది ఉంటే లెక్క చెప్పుకోవడం ఫుల్ ఎక్కువ అని చెప్తున్నా. అసలు మీరేం ఎంతమంది అనేది కాపరి అన్నాడు, ప్రతి వాని వ్యక్తిగత జీవిత పరిశీలన చేయగలగాలని చెప్తాను. 1000 మంది నువ్వు ఒక గుంపులో కూర్చుంటే అది లెక్కకు రాదు. నా దగ్గర ఉన్న వాళ్ళ జీవితం అంతా నాకు తెలుసుండాలి, మంచి చెడు తెలుసుండాలి, లోపం అంతా తెలుసుండాలి, సరిచేసే అవకాశం ఉండాలి. ఆ కాపరి పద్ధతిలోనే ఈ జీవితం అంతా కూడా ఉండగలగాలి అని చెప్పి అంత విశాలమైనటువంటి సిచ్యువేషన్ స్థలాలు వారి జీవితాలు ఉంటాయి కదా, అన్నిటిని తెలుసుకున్న అనుభవంలోనికి వారు వెళ్ళగలరు. ఆ గోఫర్ట్ గారు అంత సేవ చేసినా కూడా అక్కడ ఎవరిని పట్టుకోలేకపోయినాడు. చాలా మంది లేరు. 13 సంవత్సరాలు సేవ చేస్తే పట్టుకొని 10 మంది కూడా లేకపోయేసరికి నేను సరిగ్గా లేదని బాధపడుతున్నాను. ప్రార్థన గదిలోనికి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఈ జనులకు నీ పైన ప్రేమ లేదు, నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆలోచన లేదు, రక్షించబడాలన్న కోరిక లేదని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక మాట మాట్లాడాడు, జనులను రక్షించుకుంటే అది నా పని నీ పని కాదు అని అన్నట్టు. మరి నేను ఏం చేయమంటావు ప్రభు అని అంటే, ఇరిమియా 33:3 ప్రకారం ప్రార్థన చేయని చెప్పాడు. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదని చెప్పి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని చెప్పినాడు. 13 సంవత్సరాలు సేవ చేసి ఫలము చూడని వాడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకుని అప్పుడు ప్రార్థన గది నుంచి బయటకు వచ్చి సంఘంలో నిలబడేటట్టు వచ్చి జరిగిన అద్భుతాలు చెప్పలేమని చెప్తున్నారు. ఆయన వచ్చి నిలవబడి ప్రార్థన చేసిన తర్వాత వాక్యం ఆయన చెప్పడానికి ఎప్పుడుగా ఏం చెప్తున్నాడు, ప్రతి ఓడు వచ్చి మైక్ తీసుకుని అయ్యా మేము సాక్ష్యం చెప్తా ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపాలు ఒప్పుకుంటారు. సంఘంలోనే బయట సాటు ఒప్పుకోవటం కాదు. గోఫర్ట్ గారు వాక్యం చెప్తున్నారు. సంఘ పెద్దలు వేసి వచ్చి అయ్యా బాక్సర్ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా ధన నష్టం జరిగింది కదా, అప్పుడు చాలా ఆస్తిని కోల్పోయిన, ఈ సంఘ డబ్బులన్నీ నేనే వాడుకున్న సొంతానికి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను సంఘ పెద్దకు ఉండడానికి యోగిని కాదని చెప్పి క్షమాపణ చెప్పిపోయి కూర్చొని బోరు నేరుస్తాను. ఆ పక్కన ఇంకొక సంఘ పెద్దలు వేసిపోయాడు. నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, అనేక సంవత్సరాల నుంచి నా భార్యను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను, అనేక సార్లు విషయం కూడా పెట్టినని బహిరంగ సంఘం అందరికీ ఒప్పుకొని ఆయన బోరు నేర్చుకుంటూ పక్కన కూర్చున్నాడు. ఒక్కొక్కడు అట్లా పాపాలు ఒప్పుకుంటాడు. గోఫర్ట్ గారు ఆశ్చర్యం కలిగింది. అసలు ఒప్పుకొని పాపాలు హృదయపూర్వకంగా ఒప్పుకుంటారు. ఎట్లా జరుగుతుంది వస్తుంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించడం మొదలు పెట్టాడని చెప్తున్నారు. చెప్తారు ఇప్పుడు మీరు ఒప్పుకునేది కూడా ఒప్పుకోలే కాదు, వాళ్ళ ముందు మనం ఒప్పుకోవడం, గుర్తు చేసుకొని ఒప్పుకుంటాం, జ్ఞాపకం చేసుకొని మంచి చెడు కాదు చూసుకుంటున్నప్పుడు అట్లా కాదు ఒప్పుకునేది. బహిరంగంగా జనులు ఓపెన్గా బయటకు వచ్చి దాచుకోవాల్సిన ప్రతి పాపాన్ని బహిరంగంగా ఒప్పుకొని గుండెల మాది ఏడ్చి కన్నీరు గార్చి ఏడ్చి ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టేమని సమాధానం పడుతుంటాడు. గోఫర్ట్ గారికి అప్పుడు అర్థమైంది సార్, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి, దైవ సేవకులు చేయలేని పని ఏంటి, అసలు మనం దేన్ని ఆశ్రయించబడలేకపోతున్నాం, దేనికి భయపడలేకపోతున్నాం గ్రహించి అప్పుడు ఉజ్జీవం కొరకు సాహసం చేశారు. గొప్ప పరిచయం చేశారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు మంట అగ్ని పరిచయం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఎలీషా దుప్పటి ఆయన పట్టుకున్నట్టుగానే గోఫర్ట్ గారు కూడా దుప్పటి పట్టుకుని పరిచయం చేసింటారు. మీకు అట్లాంటి చరిత్ర కావడం 100 చెప్తారు. ఎన్నో చక్కని పరిచయం ఆత్మకూటే ఆరంభమైపోయి మంట కష్టతరముగా ఉన్నదాన్ని దేవుని దగ్గర అడగాలని చెప్తారు. ప్రార్థన చేసి ఇంకేదైనా సంపాదించుకున్న బాధ లేదు, కానీ మీరు ఏం చేసినా బాధ లేదులే. కానీ ఒకటి మాత్రం చేయలేదంటే ఈ అనుదిన ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టాలి. యేసయ్య నా జీవితంలోనికి రమ్మని నువ్వు ఆహ్వానించాలి.
ఆయన నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు సాక్షి అవుతావు. ఆయన నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. ఆయన నీ మీదికి వచ్చినప్పుడు నేను వాడుకోవడానికి అన్ని రీతిలో నువ్వు యోగ్యుడు అవుతావు. అప్పటి వరకు నీ బలహీనతలు పోవు, అప్పటి వరకు నీ రెండు తలంపులో మనసు పోదు, అప్పటి వరకు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా సాక్ష్యం పొందాలన్నా, నమ్మకస్తుడిగా సాక్ష్యం పొందాలన్నా, పాత నిబంధనలు ఉన్న ప్రతి వాగ్దానము, దేవుడికి ఇచ్చిన ప్రతి స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలన్నా అది ఒక ఆత్మ ద్వారా నీ జీవితంలో జరుగుతుందని చెప్పాలి. అది ఎంతగా నీకు స్వతంత్రం అయిపోవాలనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని ఒక వస్త్రములాగా ధరించుకోవాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చివరి మాట చెప్తున్నా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 12వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మావశుడై దావీదు మేము నీ వారము, యెషయి కుమారుడా మేము నీ పక్షముననున్నాము, నీకు సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండుకు అధిపతులుగా చేశాను. ఈ 18వ వచనం ఉంది చూసారు. 18వ వచనము ఓల్డ్ ట్రాన్స్లేషన్, తాతయ్య బైబిల్ ఉంది నా దగ్గర, పాత 1888 ఓల్డ్ ట్రాన్స్లేషన్ ఏమనుకుంటుందంటే, ఆత్మావశుడైన దగ్గర అతడు ఆత్మను వస్త్రము వలె ధరించుకున్న వాడై ఉన్నాడు. వస్త్రము ధరించుకున్నాక నువ్వు కనపడవు. ఏం కనపడాలి? ఇప్పుడు వస్త్రమే కనపడుతుంది, కట్టుకున్న చీర కనపడుతుంది, వేసుకున్న బట్టలు కనపడుతుంది, మన శరీరం కనపడేది చాలా తక్కువ. అమాశయ మీదకి ఆత్మ ఎట్లా వచ్చిందంటే ఒక వస్త్రం లాగా వచ్చింది. రాపాద మస్తకం ఈయనే కనబడుతుంది, ఆయన వస్త్రం కనబడుతుంది, ఆయన మీద ఆత్మ కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అమాశయ మీదకి వచ్చిన తర్వాత అమాశయ అన్న మాట ఏంటో తెలుసా? దావీదు మేము నీ వారము, యెషయి కుమారుడ మేము నీ పక్షమున ఉన్నాము. నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దావీదు కుమారుడు అయినటువంటి క్రీస్తుని బట్టి నువ్వు అదే మాట అనగలుగుతావు. యేసు నేను నీ వాడను, నీ వాడను, నీ పక్షమున ఉన్నవాడను, సమాధానము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఆత్మతో నింపబడిన దాంట్లో అంత సంపూర్ణమైనటువంటి నింపుదల కావాలి. కాబట్టి ఆస్తులను అడగండి, బాధ లేదు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆస్తి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. ఆ అభిషేకం పొందినప్పుడు ఈ లోకం పైన నీకు వెగడ కలుగుతుంది, ఈ లోక ఆశలన్నిటిపైన కూడా నీకు వెగడ కలుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి పరిచర్య, ఒక గొప్ప కార్యములను దేవుడు నీ ద్వారా జరిగించడానికి దేవుడు కోరుకుంటాడు. అప్పుడు నిన్ను బట్టి సంఘములకు భయం కలుగుతుంది, నిన్ను బట్టి సమాజమునకు భయం కలుగుతుంది, నిన్ను బట్టి దయ్యములు వణుకుతాయి, దయ్యములు వణుకుతాయి. ఆ గొప్ప పరిచర్య దేవుడు ఏలియా ఎలీషా సందర్భంలోనే మన కన్నుల ముందు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఆరోహణమైనట్లుగా యేసు ఎప్పుడు ఆరోహణమయ్యాడు. పైనుంచి వస్త్రం కింద పడ్డది, ఆ కింద పడ్డ వస్త్రానికి మనందరం ఏం జరిగా పట్టుకోగలగాలి. కాబట్టి కనిపెట్టడం మొదలుపెట్టాలి. ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని పరిశుద్ధాత్మ దేవాలను దర్శించుకొని ప్రార్థన చేసి వరాల కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అడగలుగుతామో అప్పుడే ఆ గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చక్కని కార్యము దేవుడు మన జీవితంలో జరిగించుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.